తెలంగాణ జర్నలిస్టులు అని నినదించి తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసుకోవడంలో జర్నలిస్టులు అలుపెరగని పోరాటం చేశారు. ఫలితంగా తొలి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సార్ నాయకత్వంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకోబడ్డాయి. మరణించినటువంటి జర్నలిస్టులకు కానీ లేదా ఆర్థిక సాయం అవసరం ఉన్న జర్నలిస్టులకు కానీ ఆర్థిక సాయం చేసేటువంటి పరిస్థితి నుంచి దురదృష్టవశాత్తు 252 జీవో తీసుకురావడం ద్వారా జర్నలిస్టులను 2 వర్గాలుగా 2 గుంపులుగా విభజించినటువంటి పరిస్థితి దారుణమైనటువంటి పరిస్థితి. దీన్ని నిరసిస్తూ ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా టీయూడబ్ల్యూజే కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలియజేయడం జరిగింది. మిత్రులారా, మరి జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు జర్నలిస్టు వ్యతిరేక విధానాలు అమలు చేయడం ద్వారా ప్రభుత్వం తమ యొక్క వైఖరిని స్పష్టం చేసినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా 252 జీవోను సవరించి గ్రూపులుగా ఏదైతే చేశారో విభజించారో దాన్ని సవరిస్తూ జీవో తేవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఏదైతే విడుదల చేసిందో 252 జీవోను సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు అన్ని వర్గాలు కూడా అన్ని యూనియన్లు కూడా ఈరోజు సవరణ చేయాలని కోరుతూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా తప్పకుండా ఈ సవరణ కార్యక్రమంలో తీసుకొని అన్ని యూనియన్లను కూడా విశ్వాసంలోకి తీసుకొని అఖిలపక్ష యూనియన్ల సమావేశం ఏర్పాటు చేసి అందరి యొక్క గొంతు వినాలని కోరుతున్నాం. ఈరోజు ఏదైతే మన భాస్కర్ గారు చెప్పిరో అది చాలా కరెక్టు. ఈరోజు గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా రోడ్ల మీదకి వచ్చింది జర్నలిస్టులు ఇదే ఫస్ట్ సారి. ఈ ప్రభుత్వాన్ని కొంతమంది తప్పుదో పట్టిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నామని చెప్తున్న ప్రభుత్వం మరి జర్నలిస్టులను ఎందుకు అలక్ష్యం చేస్తోంది, నిర్లక్ష్యం చేస్తోందో గమనించాల్సిందిగా మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దయచేసి పనిచేసే జర్నలిస్టులందరికీ అక్రిడేషన్స్ ఇవ్వాలన్నది మా ప్రధానమైనటువంటి డిమాండ్. ప్రభుత్వం ఏదైతే ఈ 252 జీవోను తీసుకొచ్చిందో అది జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా ఉంది. అదే విధంగా జర్నలిస్టుల యొక్క యూనిటీని దెబ్బతీసే విధంగా జర్నలిస్టు వర్గాలలో 2 వర్గాలుగా చేసి ఫీల్డ్ జర్నలిస్టులు కానీ డెస్క్ జర్నలిస్టులు అని చెప్పేసి విభజించి విడదీసి పాలించే వ్యవహారానికి పాల్పడతా ఉంది. ఈ జీవో మీద అన్ని సంఘాల అన్ని యూనియన్ల నాయకులతో చర్చించి ఈ జీవోని సవరించి జర్నలిస్టులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జర్నలిస్టుల సమస్యల పట్ల అన్ని ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం.